హలో అందరికీ. ఈరోజు సండే అనేసి ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, పాపకి డ్రెస్సెస్ స్టిచ్ చేద్దామనేసి నా దగ్గర 3 శారీస్ ఉన్నాయి పాప డ్రెస్సెస్ స్టిచ్ చేయడానికి తీసి పెట్టున్నాను అనమాట. ఒకటి వైట్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అనమాట, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, టూ లేయర్స్ ఫ్రాక్, అది స్టిచ్ చేయాలని పెట్టాను అనమాట. ఇంకొకటి పింక్ కలర్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనమాట, ఇప్పుడు నేను ప్రిల్స్ పెడుతున్నాను కదా అదే. ఇది లెహంగాగా పెడదామనేసి. ఒకటేంటంటే శారీకి బ్లౌజ్ వస్తుంది కదా, అలాగే పళ్ళు కూడా వస్తుంది. రెండు బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఈ శారీకి. నేనేమనుకున్నా అంటే ఒక బ్లౌజ్ పీస్తో బ్లౌజ్ స్టిచ్ చేసి పళ్ళు పార్ట్ ఉంది కదా, దాంతో క్రాప్ టాప్ లాగా వేస్తే 2 in 1గా వేసుకుంటుంది కదా పాప అనే ప్లాన్ అయితే చేశాను అనమాట దీనికి. ఇంకొకటి పర్పుల్ కాదు, బ్లూ కలర్, బ్లూ దానిపైన వైట్ లైన్స్ వస్తాయన్నమాట. దాన్ని లాంగ్ ఫ్రాక్ ఫుల్ హ్యాండ్స్తో పెట్టి కుట్టమని చెప్పింది అనమాట పాప, ఫుల్ గేరా పెట్టి. ఇంకా అవి రెండు కొంచెము ఫాలింగ్ శారీస్ అనమాట, వైట్ అండ్ బ్లూ. ఇది ఈజీగా అయిపోతుంది అని అనేసి అయితే కూర్చున్నాను. ఏంటంటే శారీలో నుంచి బ్లౌజ్ తీసేసాను, అలాగే పళ్ళు తీసేసిన తర్వాత నాకు 176 వచ్చింది, 176 ఇంచెస్ వచ్చింది శారీ. టోటల్ 34 ఇంచెస్ ప్లీట్స్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఐరన్ ప్లీట్స్ ట్రెండ్ కదా, సో దాన్ని ఫాలో అయ్యి ఐరన్ ప్లీట్స్ పెడుతుంది అనమాట. ఫస్ట్ కొంచెం సేపు బాగా హుషారుగా పెట్టాను, తర్వాత మార్కింగ్ చేసుకుంటూ దాన్ని జరుపుకుంటూ పిన్స్ పెట్టుకుంటే ఎక్కువ. వీళ్ళు బొటిక్స్లో ఎలా అంటే వాళ్ళకి ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ పైన అరేంజ్ చేసుకుంటారనమాట, నిలబడుకొని వర్క్ చేసుకుంటారు. కానీ ఇంట్లో చేసుకునే వాళ్ళకి టేబుల్ ఉండదు కదా, సో నేను వంగి ప్రతిసారి అటు ఇటు తిరిగి తీసుంటే ఒక 10 ఫ్లీట్స్ పెట్టేసరికి నడుము పడిపోయింది నాకు. ఇంక ఇట్లా కాదనేసి ఫస్ట్ మార్కింగ్ చేసేసాను అనమాట. చూస్తే మీకు కంప్లీట్గా శారీ మొత్తం లాస్ట్ వరకు మార్కింగ్ పెట్టేశాను అనమాట. అంటే నాకు ఎంత సైజులో ఫ్రిల్ కావాలి అనేసి పెట్టడం వల్ల నాకు ఇంకా కొంచెం ఈజీ అయిందనమాట. అయినా కూడా మనం అటు ఇటు తిరుగుతూ పెట్టడం వల్ల కొంచెం అయితే పెయిన్ అయితే వచ్చింది నాకు నడుము. కానీ ఫైనల్గా మొత్తం అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మనం బొటిక్స్లో ఇస్తే ఐరన్ ఫ్రిల్స్ పెట్టి కుట్టడానికి వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు కదా, మేబీ అది వర్తీనే అనిపించింది. ఎందుకంటే చాలా కష్టం అనమాట ఫ్రిల్స్ పెట్టడము. నేను పెట్టి మళ్ళీ నడుము పెయిన్ వస్తే కొద్దిసేపు వెయిట్ చేసి అలా చేస్తూ ఫ్రిల్స్ అయితే కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.